ఏపీ ప్రజలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మద్దతుగా నిలిచారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ మూకల దాడులను ఖండించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన పత్రికా స్వేచ్ఛపై దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛను అణిచివేయాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. ఒంగోలులో వైసీపీ శ్రేణుల తీరుపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసులపై జగన్ దాడులకు ఉసిగొల్పడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. జగన్ గారు ఆ పార్టీ అధినేతగా ఉండి ఒక సంస్థను నడుపుతూ ఈ విధంగా తన పార్టీ కార్యకర్తల్ని మరో మీడియా సంస్థ మీదకి ఉసిగొలవటం అనేది అది మంచి పరిణామం కాదు. నారా లోకేష్ అన్నట్టు సాక్షికి ఆంధ్రజ్యోతి ఎంత దూరం, ఆంధ్రజ్యోతి సాక్షి అంతే దూరం అని పరోక్షంగా ఆయన ఒక హెచ్చరిక చేశాడు. రేపు వాళ్ళు ఇదే పని దిగితే ఈ రాష్ట్రంలో పత్రికల పరిస్థితి, మీడియా సంస్థల పరిస్థితి ఏంటనేది ఆందోళనకరంగా కనిపిస్తుంది. కాబట్టి జగన్ వైసీపీ కార్యకర్తలను అదుపులో పెట్టాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ మూకల దాడులను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. మైలవరం తహసీల్దార్ ఆఫీసు ఎదుట జర్నలిస్టుల సంఘాలు ఆందోళనకు దిగాయి. వైసీపీ తీరును నాయకులు ఖండించారు. తప్పు లేకపోయినా ఇష్టానుసారం దాడులు చేయటం, జర్నలిస్టుల గురించి అసభ్యకరంగా మాట్లాడటం, మరి జోగి రమేష్ లాంటి వ్యక్తి అసభ్యకరం భాషతో అతను మాజీ మంత్రి కన్నా గొడ్లు కాసుకునేవాడి కన్నా అన్యాయంగా మాట్లాడతాడు. ఒక మాజీ మంత్రి ఎట్ట మాట్లాడాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలా? గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు జర్నలిస్టులను దూషించటం, కుటుంబ సభ్యులను దూషించటం అది పద్ధతి కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోవాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ఒక పత్రికను నడిపే వ్యక్తి ఆ రకమైన దూషణలకు పాల్పడే యంత్రాంగాన్ని ప్రోత్సహించడం దారుణం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వాస్తవాలు చెబితే దాడులు చేస్తారా అంటూ జనసేన నేత కిరణ్ రాయల్ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలపై దాడులు చేసేందుకు సిగ్గుండాలని మండిపడ్డారు. వైసీపీ రాక్షసులు అనాలో పెద్ద పేటీఎం అనాలో అర్థం కావట్లేదు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల సమస్యలపై పోరాడే వాళ్ళు రోడ్డెక్కి ఏబిఎన్ ఛానల్ మీద పోరాడుతుంటే సిగ్గుచేటుగా ఉంది. మీకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే, ఆయన అన్ని మాట్లాడి మీరు బాధపడుతుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చెల్లెలే షర్మిల గారే సైతాన్ సైన్యం, సైతాన్ జగన్మోహన్ రెడ్డి దెయ్యం కన్నా రాక్షసుడు అని చెప్పి రకరకాల బూతులు దిక్కుమని చూస్తున్నాం. మీకు దమ్ముంటే వెళ్ళి షర్మిల ఇంటి కాడ ఒక ప్లకార్డు పట్టుకోండి, లేదా షర్మిల ఇంటి కాడ దాడి చేయండి, షర్మిల ఇంటి కాడ ధర్నా చేయండి, చూద్దాం. మీకు ఛాలెంజ్, మీకు ఆ ధైర్యం లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులను ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఖండించారు. మీడియా స్వేచ్ఛను అణగదొక్కేలా వైసీపీ దాడులకు తెగబట్టడం దారుణమన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ మూకలు మూకుమ్మడిగా దాడికి తెగబడతా ఉన్నారు. నిన్నటి నుంచి నిన్న గాని ఇవాళ గాని హైదరాబాద్ నగరంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని అసలు వీరికి నిరసన తెలియజేసే హక్కు వీరికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నిస్సిగ్గుగా వ్యవహరిస్తా ఉన్నారు. అసలు వాళ్ళ పేపర్, సాక్షి పేపర్ గాని, సాక్షి మీడియా గాని ప్రజాస్వామ్యాన్ని మొట్టమొదటగా హననం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందే వీళ్ళ మీడియా. ఈ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు వారు వీకెండ్ కామెంట్ లో ఏం చెప్పారు? ఉన్న వాస్తవం చెప్పారు. ఉన్న వాస్తవం చెప్తే ఉలికెక్కువ అని వీళ్ళు హైరాణ పడిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించాడో ఇలా ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఇంకా పదవి అధికారం ఉందని విర్రవీగుతా ఉన్నారు. వీళ్ళు పిచ్చి పిచ్చి చేస్తా ఉన్నారు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణను జగన్ బెదిరించడంపై ఏపీ సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య మండిపడ్డారు. జగన్ మీడియాలో ఎన్ని తప్పుడు రాతలు రాశారో గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు రాసిన జగన్ మీడియాను ఏం చేయాలని నిలదీశారు. రాధాకృష్ణ గారు రాజకీయ పార్టీ అధినేత కాదు, ఒక మీడియా సంస్థ అధినేత, అక్షర యోధుడు. కళాన్ని నిర్భయంగా, నిజాయితీగా, కల్లా కపటం లేకుండా రాయగలిగే అక్షర జంఝ. ఒక మీడియా అధిపతిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతాను నేను అధికారంలోకి అని అంటున్నావంటే, నీకు ఒక మీడియా ఉంది కదా, మీ మీడియాలో ఎన్ని రాతలు రాశారు? చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తిచ్చి నారాసుర రక్త చరిత్రను రాసినందుకు
మీ మీడియా అధినేతను ఏం చెయ్యాలి? ఆ పత్రిక పెట్టుకొని దుర్వాసన చేస్తున్న మిమ్మల్ని ఏం చెయ్యాలి? ఎన్ని అబద్ధాలు రాశారు? అమరావతి మహిళలను వేసేయాలని రాయలేదా? దళితుల్ని కించపరచలేదా? మీ సునీతారెడ్డి గారి గురించి ఏం రాశారు? షర్మిలారెడ్డి గారి గురించి ఏం రాశారు? మీరు చేసిన హననం తాలూకా మోతాదెంత? అంటే భయపెడితే మీడియా సంస్థలు భయపడతాయేనా? మరోవైపు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి మద్దతుగా ఏపీ వ్యాప్తంగా మహిళలు ర్యాలీలు నిర్వహించారు. ప్రజల పక్షాన ఉన్న ఏబీఎన్ పై వైసీపీ దాడులు సిగ్గుచేటంటూ దుయ్యబట్టారు. వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడూ కూడా మహిళలను గౌరవించడం ఏంటో వాళ్ళకి తెలియదు సార్. అలాగే ఆంధ్రజ్యోతి పేపర్ ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా పనిచేసే పేపరు. ఎప్పుడు కూడా మహిళలందరూ ఆంధ్రజ్యోతి పేపర్ని సపోర్ట్ చేస్తూ సంఖ్యాభావం తెలుపుతూ మద్దతిస్తూ ఏ రోజు కూడా మేమంటూ మీకున్నాం పేపర్కు ధైర్యం ఇచ్చే మహిళలందరం కూడా ధైర్యం ఇస్తాం సార్. ఈ సంస్కృతి అయితే మొదలెట్టింది వైసీపీ పార్టీ వాళ్ళే సార్. వాళ్ళకి ఆ సంస్కృతి అనేది లేదు సార్. ముందు నుంచి ఒక స్త్రీని గౌరవించాలనేది లేదు. ఇప్పుడు వీళ్ళ ఇలాంటి నీచ పనులు అయితే ఎప్పుడు ఏబిఎన్ అనేది చేయలేదు. ఏదైనా కరెక్ట్గా మాట్లాడుతుంది. అది ఏ పార్టీ అయినా తప్పు చేస్తే అది తప్పనే చెప్తుంది. ఆ పార్టీకి ఈ పేపర్కున్న మాకు నమ్మకం. వైసీపీ డైవర్టు రాజకీయాలు చేస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. మహిళలను కించపరిచే విధానాలకు నాంది పలికిందే వైసీపీ అని చురకలంటిస్తున్నారు.